ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మొన్న శేఖర్ భాషా గారితో కలిసి నేను ఒక వీడియో చేశాను. చలో కాశ్మీర్ అని మేము పిలిపించాం. కాశ్మీర్ భారత భూభాగం, ప్రతి భారతీయుడు చూడదగ్గ ప్రదేశం. పాకిస్తానోడు కాశ్మీరు భారతీయుడు వెళ్లకుండా చేయటం కోసం, భయపెట్టడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు భారత సెక్యూరిటీ చాలా హెవీగా ఉంది. మొన్న అనుకోకుండా భారతీయ దుస్తులో పిరికి పందలాగా వచ్చేసి వాడు దాడి చేయగలిగాడు, కానీ డైరెక్ట్గా వచ్చి మన మీద దాడి చేయగలిగే కెపాసిటీ వాడి దగ్గర లేదు. ఖచ్చితంగా తెగించి మన భూభాగమైన కాశ్మీర్కి ప్రతి భారతీయులు వెళ్ళాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానికి చాలామంది కూడా స్పందిస్తూ ఉన్నారు, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము కాశ్మీర్ వెళతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది పక్కన పెడితే కాశ్మీర్ చుట్టూ వివాదం నడుస్తూ ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఒక్కొక్కరుగా కాశ్మీర్ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక సమాచారం కూడా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏకంగా కాశ్మీర్ మీద కామెంట్ చేశాడు. కాశ్మీర్ మా జీవనాడి అంటూ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి కామెంట్ చేయటం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. కాశ్మీర్ వాళ్ళ జీవనాడి ఏంటి అసలు? కాశ్మీర్ మా జీవనాడి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల మీద మధ్యనే శేఖర్ భాషా గారు ఈ ఉగ్రదాడి జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సందర్శించి వచ్చారు. ఆ ప్రదేశానికి సంబంధించిన విషయాల మీద, కాశ్మీర్ ఎవరిది అనేటువంటి విషయం మీద మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. చర్చ లేదు, అసలు చర్చే లేదు. కాశ్మీర్ భారత్ది. యాక్చువల్గా పాకిస్తాన్ వాడు కూడా కాశ్మీర్ నాది అనే ధైర్యం లేదు వాడికి. వాడు కాశ్మీర్ని ఆజాద్ చేస్తాం. ఇప్పుడు మన కొత్తగా కొద్ది పలవెలుకున్నాడు. కాశ్మీర్ నా జీవనాడు అంటాడు ఒకడు, కాశ్మీర్ ఏమో నరం అంటాడు ఇంకొకడు. వాడు ఏమన్నా వాడు బేసికలీ వాడి రాజ్యాంగం ప్రకారం కూడా, మన రాజ్యాంగం ప్రకారం ఏంటి, మన 370 తీసేసిన తర్వాత మన కంప్లీట్గా ఎటువంటి అన్డిస్ప్యూటెడ్లీ కాశ్మీర్ ఈజ్ అవర్స్ ఇంక్లూడింగ్ ఓకే. అవును, అది కంప్లీట్గా మనది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మన దాని ప్రకారం. కానీ దాని ప్రకారం వాడి క్లారిటీ ఉండాలి కదా కనీసం. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఏంటి, కాశ్మీర్ అనేది ఒక ఇండిపెండెంట్ దేశం కావాలని వాళ్ళ కోరిక తప్ప కాశ్మీర్ని మళ్ళీ కలుపుకోవాలి అనేది బయటికి ఎక్కడా చెప్పరు. ఎందుకు అంటే చెప్తే మళ్ళీ ఐక్యరాజ్య సమితి ప్రాబ్లం అవుతుంది. అవును, వాళ్ళ లెక్క ప్రకారం కూడా కాశ్మీర్ ఆజాద్ అవ్వాలి. అవును, ఇండియా నుంచి ఆజాద్ నక్కపోతే సార్ ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఉండదు, క్లారిటీ ఉండదు. అని వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా కదా, వాళ్ళు దానికి పెట్టుకున్న పేరు ఆజాద్ కాశ్మీర్. సో బేసికలీ మనం ఈ కాశ్మీర్లో పీఓకే అని చెప్తాం కదా, వాళ్ళు దానికి ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టుకున్నారు. దానికి పాకిస్తాన్ రాజ్యాంగం వర్తించదు. దానికి సపరేట్ ప్రధాన మంత్రి ఉంటాడు. మీరు గమనించండి, అది కనుక పాకిస్తాన్లో అంతర్భాగం అయితే దానికి రాష్ట్రం అయి ఉండాలి, అది ముఖ్యమంత్రి అయి ఉండాలి. కానీ అది దేశము, దానికి ఒక దేశాధినేత అంటే ప్రధానమంత్రి, వజీర్ ఆజం అంటారు. పాకిస్తాన్కి ఎలా ప్రధాని ఉంటాడో పీఓకే కూడా అలా ప్రధాని ఉంటాడు. దాని అర్థం ఏంటి, అది వేరే కంట్రీ అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవాళ వచ్చి ఇది నాది, ఇది నీది కాదు, ఇవన్నీ సొల్లు కబుర్లు. ఊరికే అక్కడ ఉండే వాళ్ళ జనాల ఓట్లు పొందడానికి ఇవన్నీ కూడా. సార్ ఇది చాలా క్లియర్ గా నేను డే 1 నుంచి వాదిస్తూ వస్తున్నాను. పాకిస్తాన్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి. అక్కడ ప్రధానమంత్రి మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళని జొజ్జరు కొట్టడానికి చేసే ప్రయత్నం ఇది. ప్రధానమంత్రి మీద కాదు, ప్రధానమంత్రి మీద సైనిక తిరుగుబాటు ఉంటుంది. బేసికల్లీ సైనికుల మీద జనాలు తిరుగుబాటు ఉంటుంది. అవును, అక్కడ నువ్వు ఇప్పటిదాకా ప్రధానమంత్రి ఆ మంత్రి మాట్లాడిన మాటలు విన్నావు, కానీ వాళ్ళ జనాల మాటలు వినాలి. వాళ్ళు ఎవరు నిన్న పోయి జనాల దగ్గర కాశ్మీర్ కిస్కా హై అంటే కాశ్మీరియం కా హై అంటాడు. అంటే అలా కాదు, ఓ బోల్ రా కాశ్మీర్ హమరా హై, హమరా వజీర్ ఆజం మన ప్రధానమంత్రి చెప్తున్నాడు మంద కదా అంటే, మందే అరే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఇప్పుడు అదేందుకురా మనకి, కాశ్మీర్ అయితే భారతదేశంది కదా, 70% వాళ్ళ దగ్గర ఉంది, 30% మన దగ్గర ఉంది. అది అంటే ఇంకో ఆవిడ వచ్చింది. అంటే పాపం ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, పాకిస్తాన్ మనవరాలను మనవాడిని ఎత్తుకొని ఉంది. ఆడికి చెడ్డి కూడా లేదు, జారిపోయింది. అది చూపిస్తుంది, ఇసుక ముడ్డి కడగడానికి కూడా నీళ్లు లేవు ఇక్కడ, కాశ్మీర్ కావాలా వీడికి, రేపు ఆడు సింధు జలాలు బంద్ చేస్తే మాది డిమాండ్ ఒకటి, మాకు టిష్యూ పేపర్లు ప్రతి ఒక్కరికి ఇంటికి ఫ్రీగా పంపించాలి, ఎందుకంటే నీళ్ళు ఉండదు కడుక్కోవడానికి కూడా, టిష్యూ పేపర్లు పంపించండి, ఈ పథకం పెట్టండి అని చెప్పి అక్కడ జనాలు డిమాండ్ చేస్తున్నారు. సో బేసికలీ పాకిస్తాన్ అనేది ఒక టిష్యూ పేపర్, అంటే వాడి పడేసిన టిష్యూ పేపర్లా తయారైంది. ఇవాళ చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ప్రపంచంలోనే అన్ని దేశాల గొప్పతనాన్ని చెప్పేది వాళ్ళ పాస్పోర్ట్. సో భారతదేశానికి ఒక డీసెంట్ వాల్యూ ఉంది. ప్రపంచం అన్ని దేశాల్లోకి వరస్ట్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ దేనికో తెలుసా? పాకిస్తాన్ అనేది ఒక దేశంగా కూడా గుర్తించేది ఇప్పటికీ ఇజ్రాయెల్.
అది వాళ్ళ సరే పాకిస్తాన్ వాళ్ళు ఊరికే తాటాకు చప్పులు తప్ప చేసేది ఏమి లేదు. కొన్నాళ్ళు ఎయిర్ స్పేస్ బ్లాక్ చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు చెరువు మీద అలిగితే చెడేది ఎవడంటే వాడే. అవును, అవును. మన నుంచి నీళ్ళు వాడికి వెళ్ళాలి తప్ప వాడి నుంచి మనకు వచ్చేది ఏమి లేదు. సార్ అన్నం మీద అడగటం, నీటి మీద అడగటం ఎవడని చేస్తాడా? అది ఆ, అన్నం మీద అలగడం, అన్నం మీద అలగడం కూడా అవును, భారతదేశం వాడికి అన్న లాంటిది నిజం చెప్పాలంటే. అవును, అరే తమ్ముడులా ఉండు. అవును, అది హిందీలో చెప్తారు, బాప్ బాప్ హై బేటా బేటా హై. నువ్వు అవును, మానించారా వచ్చింది, నువ్వు ఇవాళ పెద్ద పుడింగిలా వేషాలు ఇస్తున్నావు. అవును. వాడికి అంత సీన్ కూడా లేదు సార్. ఒక యుద్ధం అంటూ వస్తే గట్టిగా వారం రోజులు నిలబడలేడు వాడు. వాడి దగ్గర వాడి పరిస్థితి అది. అసలు నీకు పెద్ద రాజకీయం చెప్తా. నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం, నిజానికి వాడికి అంత శక్తి లేదు. అవును, కానీ వాడు అప్పు చేసైనా నీకు జనాల మీద పన్నులు వేసి ట్యాక్స్లు వేసి బలవంతంగా అయినా సరే వసూలు చేసి డబ్బులన్నీ ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి ఒక డ్యామ్ కట్టించడము, లేకపోతే వాళ్ళకి నీళ్ళు అందించడము, ఇటువంటి పనులు చేయడు. అవును, ఎంతసేపు గన్లు కొనుక్కోవడము, అవును, ఈ టెర్రరిజానికి ఊతం ఇవ్వడం. అవును. సో ఇప్పుడు దీనికి ఆద్యం పోస్తున్నది ఇండైరెక్ట్గా అమెరికా. ఉమ్, అమెరికా వాడు బేసికల్లీ అక్కడేమంటాడు, ఇక్కడికి వచ్చే ఎవరైనా ఇటువంటి ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం ఇదిగా చేయండి, అదిగా చేయండి అని చెప్పి కూడా కొంచెం స్ట్రిక్ట్ నామ్స్ అని ఏదో పాస్ చేశాడు. అక్కడ బాగానే చేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అమెరికా వాడికి కావాల్సింది ఏంటి తెలుసా? నిజం చెప్పాలంటే అమెరికా వాళ్ళ మేజర్ ఇన్కమ్ దేని నుంచి వస్తుంది తెలుసా? ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ అమ్ముకోవడం. అంటే గన్నులు, అవును, బాంబులు ఇవి అమ్ముకోవడంలోనే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వాడికి యుద్ధం కావాలి వాడికి ఎప్పటికప్పుడు. కావాలి యుద్ధం. అవును, అవును. అబ్బా, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకున్నా అంటే ఇండియా కొంత సప్లై చేయొచ్చు, పాకిస్తాన్ కొంత సప్లై చేయొచ్చు, మన ఖజానా ఫుల్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ సప్లై అంతా అమెరికాదే కదా. అదే అంటున్నా, ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడం అంటే ఇప్పుడు భారత్ కూడా ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఉమ్. అండ్ అలాగే పాకిస్తాన్ కూడా మేము ఇస్తాం. ఇదిగో మీకు ఇస్తాం ఇద్దరు కొట్టుకుంటారా, కొట్టుకొని మన చావండి. పైకి మాత్రం ఎదురు కొట్టుకోడు. ఆ, అది ఇంటర్నల్ గా వాడే సప్లై చేస్తాడు. ఈ రెండు అసలు దేశాలు. ఇంకోటి కూడా సార్, నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒక విషయాన్ని ఒప్పుకుంటూ మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసిన మాట వాస్తవం, మేము ఫండింగ్ ఇచ్చిన మాట వాస్తవం. కారణం ఎవరు? అమెరికా బ్రిటన్ కోసం ఈ పని చేశాము. అమెరికా బ్రిటన్ ఒకనాడు సోవియట్ యూనియన్ ఓడించడం కోసం మమ్మల్ని ఒక ఆయుధంగా వాడుకొని మాకు ఉగ్రవాదాన్ని అలవాటు చేశారు అని చెప్పేసి ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. సరే ఇప్పుడు సంబంధం లేదని వాదిస్తూనే ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నాడు. అది అంటే మరి ఉగ్రవాదులందరూ అక్కడే ఉన్నప్పుడు పాకిస్తాన్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి? పాకిస్తాన్లో చర్చిలు లేకపోతే పాకిస్తాన్లో కొన్ని పేలిపోతాయి, మసీదులు కూడా పేలిపోతున్నాయి కొన్ని. అవును. ఎందుకు పేలుతున్నాయి? పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారనే అర్థం. ఆహా, ఆ ఉగ్రవాదులు లేజీ, బాగా సోమరిపోతులైన ఉగ్రవాదులు ఎక్కడికో వెళ్ళి వేసుకుంటారు, ఎక్కడ వేసుకున్నారు అక్కడ వేసుకుంటున్నారు వాళ్ళు. అటువంటి ఉగ్రవాదులు కూడా తయారయ్యారు. బట్ ఏదేమన్నా ఇక్కడ ఈ పాకిస్తాన్ విషయం కాసేపు పక్కన పెడదాం. కాశ్మీర్లో బైసరన్ వ్యాలీలో 26 మంది చావుకి కారణమైన ముగ్గురు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, నలుగురు, ఆ నలుగురు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారా, లేదు ఈ కాశ్మీర్లోనే తయారు చేయబడ్డారా? ఓకే, అసలు వాళ్ళకి గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళు కాల్చిన బుల్లెట్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ నంబర్ని బట్టి ఆ బుల్లెట్ సప్లై చేసింది ఎవరు, ఆ గన్ ఎవరిది, ఆ గన్ ఇండియన్ ఇదే లేకపోతే పాకిస్తాన్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటిదాకా మనకి బయటికి రాలి. ఫస్ట్ పాయింట్ ఇదే. అయిపోయిన తర్వాత కాశ్మీరీలు అందరూ కూడా నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు ఇది నా ఫ్యామిలీతో మొత్తం నేను వెళ్ళాను. వీడు మా బ్రదర్ కొడుకు బొడ్డోడు, వీడిని తీసుకుని వెళ్ళి అక్కడ భారత్ మాతకి జై అని గట్టిగా అరిచాం మేము. సో అది అరవడం ఒక కిక్కు. ఇది కార్గిల్, నాన్న ఆర్మీలో పనిచేసిండే. సార్ అక్కడ భారత మాతకి జై అంటున్నప్పుడు అక్కడ కాశ్మీరీలు సగటు కాశ్మీరీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలు ఏం లేదు. అసలు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్లాంటి పనులు అక్కడ చేయము. ఇది మన సైనికుల అడ్డ. వాళ్ళు ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు. ఎలా అంటే మనం అలా అన్నప్పుడు కొంతమంది అంటే లేనిపోని ఇవన్నీ ఎందుకు డేంజర్ ఇన్వైట్ చేయడం అని చెప్పి చెయ్యరు. కానీ బట్ ఇవాళ రేపట్లో సిచ్యువేషన్ ఎంత మారిపోయిందంటే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత రోడ్లో ఇండియా జెండా పట్టుకొని చాలామంది ముస్లిం సోదరులు వచ్చి హిందుస్థాన్ మేరీ జాన్ అని చెప్పి అరుస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పే ఒక్కటే మాట, ఎవడో దరిద్రుడు చేసిన పనికి కాశ్మీరీస్ని బ్లేమ్ చేయకండి. నిజంగా కాశ్మీరీస్ సచ్ ఎ లవ్లీ హాస్పిటల్ పీపుల్. నిజంగా చెప్తున్నా, కాశ్మీరీస్ నాకు భలే నచ్చేశారు. నువ్వు ఎవరైనా సరే వెళ్ళిన టూరిస్ట్ని ఎవరినైనా అడుగు, వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు వైజాగ్లో కూడా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబం కూడా చెప్తుంది, మమ్మల్ని చంపేసింది ముస్లిమ్స్ నో డౌట్. అదే క్రమంలో మాకు సపరేట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మాకు అన్ని చేసింది కూడా ముస్లిమ్స్. అందరినీ ఒకే ఘాట్ని కట్టాలని మా ఉద్దేశం కూడా వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. కరెక్ట్. అసలు ముస్లిం అనే పదం వాడద్దు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒక ఆస్ట్రియన్ రాజుని ఒక పక్క దేశం వాడేవాడు చంపాడు. ఓకే, ఆడి పేరు సుబ్బారావు అనుకుందాం. ఈ సుబ్బారావు అనేవాడు ఆస్ట్రియన్ కింగ్ని చంపాడని చెప్తే ఏ గోళం ఉండేది కాదు.
సుబ్బారావుని చంపింది పలానా దేశస్థుడు, పలానా దేశస్థుడు, పలానా కులస్తుడు, పలానా మతస్థుడు అని వేసేటప్పటికి ఏమైంది? కాదు ఆ ఈ దేశం పర్టి- మీదకి మారిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో కూడా సార్ ఇక్కడ గతం కంటే ఉగ్రదాడి మారిపోయింది. అవును. హిందూ అని పేరు అడిగి మరి చంపాడు చూసారా, అది దుర్మార్గకరమైనటువంటి విషయం కదా. అవును. నువ్వు హిందువా చెక్ చేయటం, ప్రైవేట్ పార్ట్ చెక్ చేయటం, నువ్వు హిందువా, నువ్వు మగాడివా, చచ్చావు. అంతే. ఆ రకంగా చంపడం అనేది దుర్మార్గం. మతాన్ని ఇక్కడ వాడారు, వాళ్ళు వాడారు కాబట్టి ఇక్కడ రివర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్గా. అండ్ అంటే దీనికి ఒకటేంటంటే కాశ్మీరీస్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. Hmm. ఈ దరిద్రపున డాష్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో Hmm. వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా వాడి వెనకాల ఉన్న నెట్వర్క్ని పట్టించాల్సిన బాధ్యత కాశ్మీరీ. Hmm. ఎందుకంటే ఇవాళ చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? అవును. కాశ్మీరీస్. ఎస్, ఖచ్చితంగా సో వచ్చింది. నిజంగా నాకు తెలిసి కాశ్మీర్లో చాలా 99% పీపుల్ ఆర్ జెమ్స్. చక్కగా మెహమాన్ నవాజీ అవన్నీ చేస్తారు. మనకి అతిథి దేవోభవ అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. నిజంగా నీకు ఊటీలోనూ లేకపోతే కొడైకెనాల్లో కూడా అంత మెహమాన్ నవాజీ కనిపించదు, కానీ వాళ్ళ దగ్గర ఆతిథ్యం అదిరిపోద్ది. కానీ ఇటువంటి ఒక దరిద్రుడు మన మధ్యలోనే ఉన్నాడు, హూ ఇస్ ద బ్లాక్ షీప్ అని ఎత్తికి రాష్ట్రీయ రైఫిల్స్ పని కాదు, లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా కాదు, వాళ్ళకన్నా వీళ్ళు చాలా చురుగ్గా చేయగలరు. అవును, మీరు చేయలేదు. లోకలీస్ కనుక వాళ్ళని ఉగ్రవాదులను పట్టుకోగలిగి ప్రభుత్వానికి అప్పజెప్పగలిగితే రెండు పాసిబిలిటీస్ కార్తిక్. ఒకటి, వాళ్ళు బోర్డర్ దాటుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వడి సహారా లేకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎవడో ఎవడో accommodation ఒకడు ఇస్తాడు. వాడికి అకామిడేషన్ ఇవ్వాలి, వాడికి ఫుడ్ పెట్టాలి, అకామిడేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఒకటి చూసుకోవాలి. సో ఆ ఇచ్చిన వాడు దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా మనం వదలకూడదు. సో ఇప్పుడు ఇటువంటి గనక జరుగుంటే, వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా ఇళ్లలో ఉండుంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆతిథ్యం ఇచ్చింది ఎవడు? ఒక కాశ్మీరీ. 100కి 99 కాశ్మీరీలు మంచి వాళ్ళైనా కూడా వీడు ఒక్కడు చేసిన దరిద్ర పని వల్ల ఈ 99 మంది వాళ్ళని నిందమోయాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీళ్ళకి తెలుసు ఆ నెట్టబట్టాలు. ఈ కాశ్మీరీస్ ఇప్పుడు వాళ్ళకున్న మేజర్ ఎజెండా, అందరూ బయటకు వచ్చి మన హిందుస్థాన్ కోసం మంచి ఇది చెప్తున్నారు, మీరు రండి, మేము బాగా చూసుకుంటా ఉన్నారు. ఇవి కాదయ్యా, వాడిని పట్టించండి. ఫస్ట్ మీరు వాడిని పట్టించండి, వాడిని పట్టించి మీ చిత్తశుద్ధి చాటుకోండి. నేను అడిగేది అదే. దొంగ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వాడు రావడం అనేది మన సైనికుల ఇది, వాడు కనుక లోపలికి వచ్చాడు మన సైనికుల ఫెయిల్యూర్ అది. బట్ ఇక్కడ ఎవడో ఒకడు వాడికి ఊతం ఇస్తున్నాడంటే అది ఇంటి దొంగ, ఆడిని పట్టాలి ఫస్ట్. నేను అనేది కాశ్మీరీస్ అందరూ మంచి వాళ్ళే, కానీ ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏరేయాలి ఫస్ట్. కలుపు మొక్కలాగా, తులసి మొక్కలో గంజాయి దీంట్లో లాగా తీసి అవతల పడేయాల్సిన బాధ్యత మిలిటరీ వాళ్ళదే కాదు, కాశ్మీరీస్ది కూడా ఉంది. కాశ్మీరీస్ చాలా గట్టిగా దీని మీద పోరాడాలి, నిలబడాలి. అది. ఎస్, అది కాశ్మీర్కి ఉగ్రవాదులు వస్తున్నారంటే ఖచ్చితంగా కాశ్మీరీ పాత్ర ఎవరో ఒకరు ఇంటి దొంగల పాత్ర ఉంటుంది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలు చూసుకోవడం కావచ్చు. కాబట్టి వాళ్ళని పట్టించాల్సిన బాధ్యత కాశ్మీరీ మీద కూడా ఉంటుంది అనేటువంటిది చాలా క్లియర్గా శేఖర్ భాష గారు చెప్తున్నారు. అయితే కాశ్మీరీ టూర్కి సంబంధించి చెప్పండి సార్, ఏ రకంగా సేఫ్టీగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఎంత ఎంజాయబుల్గా ఉంటుంది, మీరు ఎంత ఎంజాయ్ చేశారు? ఇక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఇది బార్డర్, ఇది యాక్చువల్గా ఇది కార్గిల్ సైనిక స్థావరం. ఇది కార్గిల్లో గతంలో మనం యుద్ధం చేసాం. ఆ కార్గిల్ స్థావరం కొండల అవతల పాకిస్తాన్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఆపరేషన్ విజయ్ మన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. సియాచిన్ మీద కూడా వెళ్ళి మన వాళ్ళు చేశారు. దానికి సంబంధించిన ఏరియా, దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి దగ్గర వీడియోస్. అసలు అక్కడ మన ఛాతి ఉప్పొంగుతుంది అక్కడికి వెళ్తే, ఆ ప్రౌడ్నెస్ ఒక భారతీయుడిగా. సో ఈ ఏరియా అంతా కూడా సైనిక పహారా గట్టిగానే ఉంటుంది. బట్ దీని వెనకాల ఏదైతే ఉందో సోన్మార్గ్ దాటి కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు అవంతా కూడా కొంత సెక్యూరిటీ అని అనిపించింది. ఇప్పటికీ అది సెక్యూరిటీ కాదు సార్, అటు కాకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదం తప్ప. అదే యాక్చువల్గా అక్కడ జరుగుద్ది అని ఊహించలే, మేబీ అనుకోవడం. అది అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా జరిగిద్దని అనుకుంటారు, కానీ వాళ్ళు వచ్చి నిరాయుధులైన ప్రజల మీద పడతారని చెప్పి ఊహించి ఉండరు కదా. కదా కొన్ని దశాబ్దాలుగా లేదు కదా. అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి, వాడు పాకిస్తాన్ నుంచి వచ్చాడా, వస్తే ఇక్కడ నువ్వు ఆశ్రయం ఇచ్చావు. లేదు, ఇక్కడ ఉండేవాడే, అక్కడ కోసం పనిచేసిన స్లీపర్ సెల్, అక్కడ కూడా అక్కర్లా, ఇక్కడ ఉండేవాడే ఇక్కడ ఉండే హిందువులను టార్గెట్ చేసి నాకు హిందువులు అంటే పడదు అని చెప్పి వాడి కొంతమంది విషయం నింపుతారు. వాడు అలా ఇక్కడ ఉండేవాడే తయారయ్యి ఇక్కడ ఉండేవాళ్ళని చంపాడా, ఒకవేళ అది కూడా మనం పాసిబిలిటీ ఆలోచించాలి. సో ఒకవేళ కనుక ఇక్కడ ఉండేవాడిని అలా తయారు చేస్తున్నారంటే ఇక్కడున్న కొంతమంది ముస్లింల మనసుల్లో విషాన్ని నింపే ఆ దరిద్రులు ఎవరు, వాళ్ళని కూడా మనం ఎందుకంటే
నువ్వు ఎప్పుడన్నా వినే ఉంటావు గజ్వాయే హింద్ అని, విన్నావు ఎప్పుడన్నా? గజ్వాయే గజ్వాయే హింద్, గజ్వా అల్ హింద్ అంటారు అరబిక్లో, ఓకే ఇది ఉర్దూలో గజ్వాయే హింద్ అంటారు. నువ్వు గమనిస్తే చాలా చోట్ల ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేర్ల వెనకాల ఏదో పెట్టి ఉస్మతాయే ఉల్ హింద్, అల్ ఉల్ హింద్ అని ఉంటుంది. అరే హిందువులు అంటే పడదు కదా, మరి హింద్ అని ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. వాళ్ళ ఇదేంటంటే ఏ హింద్ అంటే హిందుస్థాన్ని మొత్తం మన కబ్జాలోకి తీసుకురావాలి, హిందుస్థాన్ మొత్తం ఇస్లాం చెయ్యాలి అనేది ఒక ఎప్పుడో ఎవరో మహమ్మద్ ప్రవక్త టైంలో హదీత్స్ అంటారు చూసావు, దాంట్లో గజ్వాయే హింద్లో చెప్పారు అని చెప్పిన దాన్ని వక్రీకరించి చాలామందికి ఏం చెప్తారంటే, ఇలాంటి పని చేస్తే ఒకటి నువ్వు క్రైస్తవాన్ని అంతం చేయి, లేకపోతే హిందుత్వాన్ని అంతం చేస్తే నీకు అల్లా అంత భళాకరేగా నిన్ను స్వర్గంలో వేస్తాడని చెప్పి వాళ్ళ మెదడులో తప్పుడు ఇన్ఫర్మేషన్ నింపుతున్నారు. అసలు ఏ దేవుడు సార్ మతం కొలాప్స్ చేయి, మనిషిని కొలాప్స్ చేయి అని చెప్పేది లేదు, ఎక్కడ ఉండదు. కానీ ఈ గజ్వాయే హింద్ అనే బేస్ చేసుకుని ఇది ఎప్పటి నుంచో వస్తుంది అని చెప్పి వీళ్ళ మనసులో విషయాన్ని నింపి వాళ్ళని టెర్రరిస్టులుగా తయారు చేయడానికి ఇది చేస్తారు. సో దీన్ని కూడా మనం అంతమొందించాలి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మత గురువులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎల్స్ మత పెద్దలు మౌలానాసు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి అసలు ఈ గజ్వాయే హింద్ అనే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చి ఇది కాదు, మనం సామరస్యం పాటించాలి అనే విషయానికి సంబంధించిన ఇవి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే చాలామందికి ఫస్ట్ ఈ టెర్రరిస్ట్ అనేవాడు చచ్చిపోయినా పర్లేదు, నేను ఒక 4 హిందువులను చంపానంటే నాకు అల్లా జన్నత్ ఇస్తాడు. మరి నువ్వు ఆల్రెడీ జన్నత్లోనే ఉన్నావురా, కాశ్మీర్ అంటే జన్నత్ రా, అది ఎప్పుడు రా తెలుసుకునేది నువ్వు? అవును అవును, కాశ్మీర్ స్వర్గధామం కరెక్ట్ గా, మినీ స్విట్జర్లాండ్. కనబడి స్వర్గానికి ఏదో పోవాలని వాడు ఇలా కనబడే స్వర్గాన్ని వదిలేసుకుని కనబడని స్వర్గం కోసం ఎత్తుకులాటా ఉంటాడు. కనబడే స్వర్గం ఇది, రేపు ఇది పేలిందంటే వాడు డైరెక్ట్గా పోతాడు స్వర్గానికి. సో ఇదైతే మన ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన విషయం. అండ్ అలాగే ముస్లిం సోదరులు, ముస్లిం మౌలానాసు, ముస్లిం మత పెద్దలు ఈ గజ్వాయే హింద్ అండ్ అలాగే ఇటువంటి విషపూరితమైన బీజాలు పిల్లల్లో నాటకుండా వాళ్ళు కొంత ముందుకొచ్చి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్, మరొకసారి చలో కాశ్మీర్కి ఒకసారి మీ నోటితో పిలిపిస్తే. ఎస్, ఖచ్చితంగా ఆ విషయం కూడా చెప్పాలి కార్తీక్. ఎందుకంటే ఇప్పుడు బ్రాండ్ కాశ్మీర్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడున్న కాశ్మీరీస్ అందరూ కూడా అదే కోరుకుంటున్నారు, మీరు రండి, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తామని చెప్తున్నారు. రైట్, దట్ హ్యావింగ్ సెడ్, నాకు అది తెలుసు కూడా, వాళ్ళంతా ఇది వాళ్ళ చిత్తశుద్ధి తెలుసు. కానీ వాళ్ళ చిత్తశుద్ధిలో మరొక కోణం నిలిపించుకోవాలని అంటే అటాక్ చేసిన వాడు సర్లే ఎంత చేసినా మనం ముస్లిం వాడే కదా, ఫోన్లో ఏదో రకంగా అని ఇంకోసారి చేయకరా అని చెప్పే పొర్రపాటు కూడా చేయకండి. దయచేసి వాడిని ఎవరినో ముందుకు తీసుకొచ్చి వాడిని గుడ్డలోడ తీసి లాల్ చౌక్ దగ్గర నుంచి పెట్టి కాల్చవతలు పడేయండి. అప్పుడు కానీ మనం వాడికి బతికే హక్కు లేదు. ఎస్, ఇదొకటే కాకుండా ఇప్పుడు మనం కాశ్మీర్ వెళ్ళాలి అనుకుంటే శ్రీనగర్ పోవాలి, చెప్పాను కదా. శ్రీనగర్కి పోవడం ఓకే, మళ్ళీ తిరిగి రావడం అనే దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ అటాక్ అయిపోయిన తర్వాత అక్కడున్న టూరిస్టులు అందరూ ఆన్ ద స్పాట్ మూసేసుకున్నారు. అంటే ఇక మాకు వద్దు, ఈ టూర్ ఆపేద్దాం అని చెప్పి అందరూ కూడా తిరిగి హోటల్స్లోకి వెళ్ళిపోయారు. ఎవరు బయటకు కూడా రావట్లేదు. టికెట్లు శ్రీనగర్ టు హైదరాబాద్, శ్రీనగర్ టు ఢిల్లీ, శ్రీనగర్ టు ఇలా అన్నీ బుక్ చేసుకుంటున్నారు. కానీ అందరూ ఒకటేసారి టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే రిటర్న్ టికెట్లేమో ఫుల్ డిమాండ్లో ఉన్నాయి, వెళ్ళే టికెట్లేమో అసలేం లేవు. అంటే ఫ్లైట్ వెళ్తేనే కదా మరి రిటర్న్ రావడం అనేది ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి డిమాండ్ పడిపోయింది, అందరూ రిటర్న్ రావాలనుకుంటున్నారు, ఎవరు కూడా అక్కడ ఉండాలనుకోవట్లేదు. అండ్ కళకళలాడే ఆ లాల్ చౌక్, లాల్ బజార్ మొత్తం కర్ఫ్యూ వచ్చినట్టు మూసేశారు. ఎవరు ఏం ప్రకటించాల, కానీ ఎవరు లేడు టూరిస్ట్ అనేవాడు, నో టూరిస్ట్, ప్రకటించకుండా కర్ఫ్యూ జరుగుతుంది, అప్రకటిత కర్ఫ్యూ. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడు వచ్చే హడావిడిలో ఫ్లైట్స్ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి. ఇది శ్రీనగర్ టు ఢిల్లీ కావచ్చు, శ్రీనగర్ టు హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అనుకున్నా కూడా మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, ఖాళీగానే దొరుకుతాయి. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఒక ప్లాన్ ఉంటుంది కదా మనకి, 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో, ఆ టికెట్లే కష్టం అవుతున్నాయి. సో అది కూడా మనం ప్లాన్ చేద్దాం, ఖచ్చితంగా వెళ్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ భారత్ మాతాకి జై అని చెప్పి కాశ్మీర్ నడి బొడ్డులో మనం అరిచి ఎస్, ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు కాశ్మీర్ వెళ్ళండి, భారత్ మాతాకి జై అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చేసి ఖచ్చితంగా రండి. మనది కాశ్మీర్, బ్రాండ్ కాశ్మీర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్ వెళ్లకుండా ఎవడో భయపెడితే ఆగే ప్రసక్తే లేదు. కాశ్మీర్ వెళ్ళి తీరాల్సిందే, ఆ ప్రకృతిని మనం ఆస్వాదించాల్సిందే. మినీ స్విట్జర్లాండ్గా దాన్ని మనం పిలుస్తూ ఉంటాం. అంతకన్నా స్విట్జర్లాండ్ కంటే కూడా చాలా బాగుంటుందని చాలామంది చెప్పే మాట. ఖచ్చితంగా వెళ్ళి అందరం చూసి రావాలి. ఈసారికి ఊటీకి, కొడైకెనాల్కి ఈ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసిన వాళ్ళు కూడా దయచేసి వాటిని క్యాన్సిల్ చేసుకుని కాశ్మీర్కే బుక్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే కాశ్మీర్ మనది, వాళ్ళు ఎంత రెచ్చగొడితే కాశ్మీర్ మనం అంత ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అండ్ ఇంకోటి కూడా కార్తిక్, ఇది ఒక్కటి క్లియర్ చేయాలి.
సింధు జలాలను ఆపేస్తామని చెప్పి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. దానివల్ల ఏకంగా సింధు ప్రాంతమే ఎండిపోతుంది. సింధు ప్రాంతం ఎండిపోతే హైదరాబాద్ కూడా ఎండిపోతుందని నీకు తెలుసా? తెలుసా? ఏం లేదా? అక్కడ ఒక హైదరాబాద్ ఉంది. ఓకే, అక్కడ ఒక యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ మన హైదరాబాద్ ఉన్నట్టే ఇంకో హైదరాబాద్ పాకిస్తాన్లో ఉంది. ఆ హైదరాబాద్ సింధ్ అనే ప్రాంతంలోనే ఉంది. సో అంటే వాళ్ళకి హిందువులు వ్యతిరేకం తప్ప సింధు మాత్రం కావాలి. అసలు హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సింధు నాగరికత నుంచి, సింధు నుంచి హిందూ వచ్చింది. హిందూ నుంచి సో SHI హిందూ పోయి ఎస్ పోయింది, హిందూ వచ్చింది. హెచ్ పోయి హిందూ అయింది ఇండస్ అయిన తర్వాత. సో నీకు హిందూ వద్దు కానీ సింధు మాత్రం కావాలా? మంచి ప్రశ్న అది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సడన్గా మోడీ గారు వచ్చి ఇప్పుడు నేను నీళ్ళు ఆపేస్తానంటే కూడా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 80% ఆఫ్ ద వాటర్ పాకిస్తాన్లోనే పోతుంది. ఎలా మనం మన్నించే పోతుంది, కానీ మనం గనక ఒక అడ్డుకట్ట వేయగలిగితేనే అది ఆగుతుంది. అడ్డుకట్ట వేయాలంటే మనం డ్యాములు నిర్మించాలి. ఆల్రెడీ మనం నిర్మించుకున్నవి ఏంటి? ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్. ఎలక్ట్రిక్ అంటే ఏంటంటే ఆ నీళ్లు కనుక పారితేనే మనకి కరెంట్ వస్తుంది దాని నుంచి. అవును. ఆ నీళ్లు మనం ఆపేసామనుకో కరెంట్ ప్రొడక్షన్ రాదు. నాగార్జున సాగర్, శ్రీశైలం ఉన్నాయి కదా, సో పర్లేదు. అయినా కూడా దాన్ని వేరే రకంగా మండించడానికి మన ఛానల్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి. ఈ నినాదం ఏదైతే ఉందో సింధు జలాలను ఆపేస్తాం అనేది చాలా రోజుల క్రితం మోడీ గారు చేశారు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని మీద ప్రాజెక్టులు కట్టారా? నినాదం చేయడం వేరు, దాన్ని అమలు చేయాలి. అమలు చేయడం అనేది ఎందుకంటానంటే నాకు ఎవడో పాపం ఏ రకము ఏ అభంశుభం తెలియని ఒక పాకిస్తానీ సోదరుడు అన్యాయం అయిపోయి వాళ్ళ పిల్లలకి ముడిగడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోవాలని నేను కూడా కోరుకుని వాళ్ళకి మంచినీళ్ళు తాగాలి అన్నీ ఉండాలి. కానీ పాకిస్తాన్కి ఒక భయం ఉండాలి కదా. ఆ భయం కోసం మనం ఇప్పుడే ఏమవుతుందో ఇమ్మీడియట్గా మన దగ్గర స్విచ్ అయితే ఉండాలి. మోడీ గారు ఇలా స్విచ్ చేయగానే టక్ మన గేట్లు క్లోజ్ అయిపోవాలి, నీళ్ళు ఆగిపోవాలి. అక్కడ డ్యామ్ కట్టుకోవాలి మనం. ఆ స్టేజ్ ఒక్కటి కాదు, కనీసం 10-20 డ్యాములు కట్టాలి మనం. అది ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే రేపో ఎల్లుండో లేకపోతే వాడికి భయం ఉండాలి. భారతదేశం మీద మనం కనుక దాడి చేస్తే వాళ్ళ స్విచ్ అదే మన స్విచ్ వాళ్ళ దగ్గర ఉంది అని ఒక భయం రావాలి. నీ జుట్టు నా చేతిలో ఉంది అనేది మనం వాళ్ళకి చూపించాలి. దానికి ఇవాళ నుంచి జస్ట్ స్టేట్మెంట్లు కాదు, మోడీ గారు మీరు దయచేసి సింధు నదికి ఉన్న 7 ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం ఈ చెక్ డ్యామ్స్ కట్టడం, ఆల్రెడీ ఉన్న డ్యామ్స్ హైట్ పెంచుకోవడం. సో హైట్ పెంచితే ఏమవుతుందంటే ఎక్కువ నీళ్ళు నిల్వ అవుతాయి. అండ్ ఇలా నిల్వ ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే సబ్మర్జింగ్ ఏరియాలు, చిన్న చిన్న ఊళ్ళు కూడా చుట్టుపక్కల మునిగిపోతే వాటన్నిటికి సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ భారీ ఎత్తున చేపట్టాలి మనం. థ్యాంక్స్.